నరసింహ నాటుకోళ్ల ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను. ఆ ఫామ్ వచ్చేసి సొలస గ్రామం, ఎడ్లపాడు మండలం, పల్నాడు జిల్లాలో ఉందండి, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మీకు వచ్చేసి ఒక ఫామ్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఒక గది ఎలా కట్టాలి అనే దాని గురించి చూపిద్దామని అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. మీరు రావచ్చు. ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిన రూమ్ అండి. ఈ రూమ్లో ఎక్కువ లెంత్ ఉండడం వల్ల ఎక్కువ కోడి అనేది ఒక పర్టికులర్ రేంజ్లోనే తిరిగిద్దండి. ఆ రేంజ్ దాటి వెళ్ళట్లేదు కాబట్టి మేము ఇంకొక గది కన్స్ట్రక్షన్ చేద్దామనే ఉద్దేశంతో ఇంకొక గది కన్స్ట్రక్షన్ చేసామండి. ఈ గది కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, ఎంత కాస్ట్ అవుతుంది ఇప్పుడు అనే విషయం గురించి చెప్తాను. ఇది వచ్చేసి మనం బాత్రూమ్స్కి వాడే మెటల్ డోర్ అండి. ఈ డోర్ ఎందుకు వాడుతున్నానంటే మనం చెక్కతో కూడా కట్టుకోవచ్చు, కానీ ఈ చెక్కతో కట్టినది లాంగ్ టర్మ్లో మనం ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా ఇబ్బంది లేకుండా ఈ మెటల్ డోర్ని మేము వెల్డింగ్ చేయించుకున్నామండి. ఇటువైపు మెటల్ పైపులు ఉంటాయండి, ఇనప పైపులు ఉంటాయి. ఈ పైపులకి ఇక్కడ రెండు వెల్డింగ్ చేసేసి ఈ డోర్ని ఇక్కడ హోల్లో మేము పెట్టేసుకుంటాం అనమాట. ఇది పర్మనెంట్ సొల్యూషను. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 2000 పడుతుందండి. మీకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా ఉపయోగపడుద్ది. ఇంకెక్కడికి వచ్చేసి ఈ పార్టీషన్స్ ఇక్కడ వచ్చేసి ఒక 3 feet హైట్లో మెటల్, అంటే మనం కబోర్డ్స్కి వాడే మెష్ వాడతాం. ఇది 3 అడుగుల హైట్ మాత్రమే ఉంటుంది. ఈ 3 అడుగుల తర్వాత నుంచి 10 అడుగుల వరకు కూడా ఇలా మేము నైలాన్ వల కట్టుకుంటామండి. ఈ నైలాన్ వల అనేది దగ్గర మీకు ఒక 4 నుంచి 5 సంవత్సరాలు వస్తుంది. ఇది కేజీ వచ్చేసి 450 రూపాయలు. ఒక కేజీకి నాకు చాలామంది ఫోన్ చేసి అడిగారు, ఈ నైలాన్ వల వెయిట్ ప్రకారంగా ఇస్తారా, లెంత్ ప్రకారంగా ఇస్తారా? ఇది వెయిట్ ప్రకారంగా ఇస్తారండి. ఒక కేజీ వచ్చేసి 480 రూపాయలు పడుతుంది. ఒక కేజీ వల మీకు 10 అడుగుల ఎత్తులో 30 అడుగుల పొడవు వరకు వస్తుందండి. మీకు ఇది మంచి రిలయబుల్గా ఉపయోగపడుతుంది. ఇక్కడి నుంచి కింద 3 అడుగులు వేసే ఐరన్ మెష్ వచ్చేసి మనం హార్డ్వేర్ షాప్స్లో మనం కనుక్కుంటే మనకు అది వచ్చేసి 3 అడుగుల ఎత్తు మెష్, 50 అడుగులు పొడవు ఉన్న మెష్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ఏరియాలో ఇటువైపు వేసాను చూడండి. ఈ మెష్ వచ్చేసి 50 అడుగుల చుట్ట దొరుకుతుంది, 3 అడుగుల ఎత్తు. ఇది వచ్చేసి 900 రూపాయలు పడుతుందండి. ఇలా కన్స్ట్రక్షన్ చేసుకుంటాం. ఇది పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. ఇప్పుడు మీరు లోపల రూమ్ ఎలా కన్స్ట్రక్షన్ చేశానో చూడొచ్చు. ఒకసారి లోపలికి రండి. లోపల ఇలా ఇది మొత్తం కూడా తోట అండి, నాది మొత్తం కూడా తోట, బత్తాయి తోటలో నేను గదులుగా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాను. మీకు ఇప్పుడు గది చూపిస్తాను. ఇది వచ్చేసి సపరేట్ రూము. ఈ సపరేట్ రూమ్లో నేను ఒక 100 నుంచి 200 పిల్లలు వేసుకోవచ్చు అండి. ఈ రూమ్ మొత్తానికి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఐరన్ మెష్ చుడతాను. ఈ ఐరన్ మెష్ పైనుంచి గ్రీన్ మ్యాట్ కట్టుకున్నాను. ఎలా అంటే ఒక 10x10 రూమ్ అండి ఇది. ఈ రూమ్లో ఒక 200 పిల్లల వరకు పడతాయి. గది మొత్తం కూడా కర్రలు కట్టి ఉంటాయి. సాయంత్రం అవగానే ఈ రూమ్లోకి వస్తాయి. డే మొత్తం బయట చెట్ల కింద తిరుగుతాయి. చెట్ల కింద వాటర్ ఫీడింగ్ పెడతాము. సాయంత్రం వరకు ఈ రూమ్లోకి వస్తాయి. సాయంత్రం రూమ్లోకి వచ్చినప్పుడు దీనికి కూడా సేమ్ అండి. ఒక మెటల్ డోర్ పెట్టుకున్నాను. 4 పక్కల 4 సిమెంట్ పోల్స్ అండి. సిమెంట్ పోల్స్ వేసుకున్నాను. పైన సిమెంట్ రేకులు వేసుకున్నాను. దీని ఖర్చు వచ్చేసి మీకు 15 నుంచి 16,000 ఖర్చు అవుతుంది. రూమ్ లోపల చూడొచ్చు. ఈ రూమ్ లోపలికి వస్తే ఇది ఒక డోరు, మెటల్ డోరు. ఈ డోర్ కూడా ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఇది పర్మనెంట్ సొల్యూషన్ అండి. ఈ మెటల్ డోర్ ఇక్కడ క్లోజ్ చేసుకుంటాం. సాయంత్రం వరకు కోళ్ళు మొత్తం ఈ రూమ్లోకి వచ్చేస్తాయి. సాయంత్రం కోళ్ళు రూమ్లోకి వచ్చాక మేము డోర్ క్లోజ్ చేసుకుంటాం. ఇలా ఒక రూమ్ సెటప్ చేసుకోవడానికి మీకు చుట్టూ ఫెన్సింగ్, చుట్టూ మెష్ మొత్తం కలిపి కూడా నాకు తెలిసి అయితే ఒక 25 నుంచి 30,000 ఖర్చు అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదైనా డౌట్స్ ఉంటే డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయొచ్చు.